అందరికీ నమస్కారం. మేము కేఎస్ఆర్జెడ్పీ గర్ల్స్ హై స్కూల్ నుంచి వచ్చాము. మేము 9th క్లాస్ చదువుతున్నాము. మేము ఈరోజు శిక్షా సప్తాహ్ ఫీల్డ్ ట్రిప్ వర్క్లో జరిగే భాగంగా దగ్గరలో ఉన్న సచివాలయాన్ని విజిట్ చేయడానికి వచ్చాము. రండి మ్యామ్. ఇక్కడ కే దుర్గా భవాని గారు ఉన్నారు. ఆమె ప్లానింగ్ సెక్రటరీ వర్క్ చేస్తారు. ఇది ఒక పరిపాలనా విభాగం. ఇంతవరకు జనరల్గా పెద్ద స్కీమ్స్ రన్ అయితే ప్రజల వరకు వచ్చేసరికి చాలా టైం టేకెన్ అవుతుంది అన్నట్టు ప్రజల దగ్గరికి చాలా చేరువలో తీసుకొస్తాకి చిన్న చిన్న విభాగాలుగా విభజించి గ్రామ సచివాలయం తీసుకొచ్చారు. వాటిలో వార్డు సచివాలయం, మనం పట్టణం పరిధి కాబట్టి వార్డు అంటాము, అదే పంచాయతీ పరిధి అయితే గ్రామం అంటాము. ఈ చిన్న సచివాలయం ద్వారా ప్రజలకు దగ్గరగా ఉండి ఏ చిన్న పథకం గవర్నమెంట్ నుండి వచ్చినా కానీ నేరుగా ప్రజలకి అందజేయడానికి ఒక 9 విభాగాలని ఇందులో అమర్చి ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క పనిని అప్పచెప్పి వాళ్ళతో ప్రజలకి మమేకమై నేరుగా వాళ్ళకి సేవ చేయడానికే పెట్టింది ఈ పరిపాలనా విభాగం. ఇది 58 సచివాలయం. ఇప్పుడు ఎడ్యుకేషన్ సెక్రటరీ ఉంటారు. మీ ఎడ్యుకేషన్కి సంబంధించి ఎటువంటి పథకం అయినా కానీ, మీకు సంబంధించిన ఏ స్కీమ్ అయినా కానీ ఒక ఎడ్యుకేషన్ సెక్రటరీ చూస్తారు. ఈ వార్డులో ఉన్నటువంటి బిల్డింగ్స్ కానీ అప్రూవల్స్ కానీ చూడడానికి నేను ప్లానింగ్ సెక్రటరీగా నా విధులు చూస్తాను. 2 డిపార్ట్మెంట్. ఇంకొకటి ఉమెన్ ప్రొటెక్షన్. మీ పరిధిలో మీ స్కూల్స్ దగ్గర కానీ మీరు వెళ్ళేటప్పుడు కానీ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తూ మీకు ఎక్కడైనా ఇబ్బందిగా ఉంటే అటువంటి కంప్లైంట్లు కానీ బయట ఉన్న పరిస్థితులు బాగాలేదు కాబట్టి వాటన్నిటిని మా ఉమెన్ ప్రొటెక్షన్ చూస్తారు. విఆర్ఓ గారు అంటే మీకు అది కూడా మీ ఎడ్యుకేషన్కి సంబంధించి క్యాస్ట్, ఇన్కమ్, మీకు ఒక స్కీమ్ రన్ అవ్వాలంటే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అని, ఇన్కమ్ సర్టిఫికేట్ అని, ఎఫ్ఎంసీ సర్టిఫికేట్, ఈ సర్టిఫికేట్స్ అన్నీ కావాలి. వాటన్నిటిని చూసేది విఆర్ఓ. ఇవన్నీ 4 డిపార్ట్మెంట్లు. అలాగే ఇప్పుడు మీకు ఇంటి పన్ను ఉంటుంది. ఇంటి పన్ను వేస్తే అది కట్టడానికి, దాని గురించి చూపించడానికి అడ్మిన్ సెక్రటరీ ఉంటారు, రెవెన్యూ డిపార్ట్మెంట్. ఇంకొకటి మీరు చూస్తూ ఉంటారు కదా, వీధులు నీట్గా ఉంటాయి, వాటన్నిటిని క్లీన్ చేయించేది శానిటరీ సెక్రటరీ. అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఉంది. 9 విభాగాలు, 9 డిపార్ట్మెంట్లు సచివాలయం ప్రజలకి చాలా దగ్గరగా ఉండి ఎవరి వర్క్ని వాళ్ళు ప్రజలకి అందేలాగా చూస్తున్నారు. అందులో మెయిన్ మోటో అయితే మీ విద్యార్థులకి హెల్ప్ చేసే ఎడ్యుకేషన్ సెక్రటరీ. మీకు అన్ని రకాలుగాను అన్ని స్కీమ్స్ని అందజేసేది ఎడ్యుకేషన్ సెక్రటరీ.